Welcome to MPC Foundation Academy. In this video, we will discuss about the difference between compound and mixture. Now we will start our video. See here, first one, here compound. Now let us consider a pure substance such as water. మనము వాటర్ని కన్సిడర్ చేద్దాం. వాటర్ అనేది దేనికి ఎగ్జాంపుల్ అండి? ప్యూర్ సబ్స్టెన్స్కి ఎగ్జాంపుల్. ఇట్ కెన్ బి ఫర్దర్ స్ప్లిట్ అప్ ఇంటూ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. వాటర్ కెన్ బి స్ప్లిట్ అప్ ఇంటూ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. ద ప్యూర్ సబ్స్టెన్సెస్ విచ్ కెన్ బి స్ప్లిట్ up into simpler substances are called compounds. Compounds means what here? The compounds nothing but first of all the pure substances which can be split into simpler substances. Such type of substances are called compounds. మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఇక్కడ. Here for example compound means first of all the pure substance. Compound first the pure substance. Second one, it can be split into simpler substances. Split into simpler substance. Here simpler substance are elements, like elements. అంటే ఇక్కడ ఏమంటున్నాము, కాంపౌండ్స్ అనేవి ప్యూర్ సబ్స్టెన్సెస్కి ఎగ్జాంపుల్. ఈ కాంపౌండ్స్ని మనం ఇంకా చిన్న సింపులర్ సబ్స్టెన్సెస్గా కూడా విభజించవచ్చు. ఆ సింపులర్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఎలిమెంట్స్గా మనం ఇంకా కాంపౌండ్స్ని ఇంకా ఎలిమెంట్స్గా కూడా మనము ఇక్కడ స్ప్లిట్ అయితే చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకున్నట్టయితే వాటర్ ఫార్ములా హియర్ వాట్ హియర్ H2O. H2O is the compound. మనము ఈ H2Oని హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్గా కూడా మనం ఏం చేయొచ్చు, స్ప్లిట్ చేయొచ్చు. ఇక్కడ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అనేది ఎలిమెంట్స్, వాటర్ అనేది కాంపౌండ్ అని మనము ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం. హియర్ డెఫినేషన్ ఆఫ్ ఏ కాంపౌండ్. A compound can be defined as a pure substance which can be separated into two or more simpler substances by using chemical method. By using chemical method, we can separate two or more simpler substances. Such type of substance are called compounds. ఇక్కడ కాంపౌండ్స్ అంటే మనం వాటిని కెమికల్ మెథడ్స్ని ఉపయోగించి, కెమికల్ మెథడ్స్ అంటే ఏంటివో మీకు ఫర్దర్గా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాలిసిస్, కెమికల్ రియాక్షన్స్, మెకానిజమ్స్ ఇవన్నీ తర్వాత వస్తాయి మీకు. ఇప్పుడు మన కాంపౌండ్ అంటే మీనింగ్ ఏంటండి? కాంపౌండ్ ఈజ్ ఏ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్యూర్ సబ్స్టెన్స్ దట్ కెన్ బి సపరేటెడ్ ఇంటూ టూ ఆర్ మోర్ సింప్లర్ సబ్స్టెన్సెస్ బై యూజింగ్ కెమికల్ టెక్నిక్స్ ఆర్ కెమికల్ మెథడ్స్. దిస్ ఈజ్ ద కాంపౌండ్. నెక్స్ట్ మాలిక్యూల్. నెక్స్ట్ వాట్ హియర్ మాలిక్యూల్. Molecule is general term used to describe any atoms that are connected by chemical bonds. ఇక్కడ మాలిక్యూల్ అనే పదానికి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, మాలిక్యూల్స్ అంటే ఇక్కడ జనరల్గా కొన్ని ఆటమ్స్ని మనము కెమికల్ బాండ్స్ ద్వారా కనెక్ట్ చేయబడి తర్వాత వచ్చేదాన్ని మనం మాలిక్యూల్స్ అంటాం. ఇక్కడ ఎవ్రీ కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్ ఈజ్ ఏ మాలిక్యూల్. ఆటమ్స్ అనేవి ఏ రకంగానైనా కంబైన్ అయినా కూడా అది దేనికి ఎగ్జాంపుల్ అండి? మాలిక్యూల్ ఎగ్జాంపుల్. ఏ కాంపౌండ్ ఈజ్ ఏ మాలిక్యూల్ మేడ్ ఆఫ్ ఆటమ్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఎలిమెంట్స్. నెక్స్ట్, ఆల్ కాంపౌండ్స్ ఆర్ మాలిక్యూల్స్ బట్ నాట్ ఆల్ మాలిక్యూల్స్ ఆర్ కాంపౌండ్స్. ఇక్కడ అన్ని కాంపౌండ్స్ అనేటివి మాలిక్యూల్సే, కానీ మాలిక్యూల్స్ అన్నీ కూడా కాంపౌండ్స్ కావు అని మనము అర్థం చేసుకోవాలి. మనం దీన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టయితే చూద్దాం.
మనము కాంపౌండ్ని మాలిక్యూల్ని క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మాలిక్యూల్. మాలిక్యూల్లో 2 or more atoms, 2 or more atoms which are combined, which are chemically combined. Here same type of atoms, first case same type of atoms, also combine gives molecule. Different types of elements or atoms also called molecules. Or next compound. Next what here? Compound. Compound means what here? Compound also consisting 2 or more atoms. 2 or more atoms. ఇక్కడ కూడా 2 or more atomస్తోనే కాంపౌండ్ అనేది మనకు ఫామ్ అవుతుంది. కానీ కండిషన్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటమ్సే ఉండాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటమ్స్ మాత్రమే మనకి ఇక్కడ కాంపౌండ్ అనేది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మరి ఇక్కడ when you are observing the molecule, here molecule in second case same different types of atoms, in compounds also different types of atoms or elements. Means here molecule లో కాంపౌండ్ అనేది ఒక భాగం. అంటే అన్ని కాంపౌండ్స్ కూడా ఏమైపోతాయి? మాలిక్యూల్స్ అయిపోతాయి. అన్ని కాంపౌండ్స్ని మనం ఏమనొచ్చు? మాలిక్యూల్స్ అనొచ్చు. కానీ అన్ని మాలిక్యూల్స్ని మనము కాంపౌండ్స్ అని చెప్పలేం. అన్ని మాలిక్యూల్స్ని మనం కాంపౌండ్స్ అని చెప్పలేం. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఆఫ్ మాలిక్యూల్ చూస్తే O2, H2, O3, S8, P4, CO2, H2O, H2SO4, NH3. These all are the examples of molecules. Compounds కనుక ఎగ్జాంపుల్ చూస్తే ఇది కాంపౌండ్ కాదు, O2 కాంపౌండ్ కాదు, H2 కాంపౌండ్ కాదు, O3 కాంపౌండ్ కాదు, S8 ఆల్సో కాంపౌండ్ అనము, P4ని కూడా మనం కాంపౌండ్ అనట్లేదు, CO2 కాంపౌండ్, H2O కాంపౌండ్, H2SO4 కాంపౌండ్, NH3 కాంపౌండ్. Here when we are observing the examples of molecules, here O2 is molecule, oxygen molecule, hydrogen molecule, ozone molecule, sulfur molecule, phosphorus molecule. Means here molecules consisting same type of elements also, at the same time different types of elements also. But when we are observing the compound, only different types of. That's why O2 is not example for compound. O2 is a molecule. H2 also molecule, O3 also molecule. But here CO2 is forming different types of elements. Carbon and oxygen are there. Here hydrogen and oxygen are there. Hydrogen, sulfur, sulfuric acid. This is the sulfuric acid. Sulfuric acid. Ammonia. Ammonia. Here ammonia consisting nitrogen and hydrogen. Different kinds of elements ఉంటే కాంపౌండ్స్. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్తో పాటు సేమ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ కూడా ఉండొచ్చు, అవి మాలిక్యూల్స్. అంటే అందుకే అన్ని మాలిక్యూల్స్ అనేటివి కాంపౌండ్స్ అవుతాయి. ఆల్ మాలిక్యూల్స్ ఆర్ కాంపౌండ్స్. బట్ all compounds are molecules. All compounds molecules. కానీ all molecules అనేది కాంపౌండ్స్ కావు. all molecules are compounds అనేది కావు. అంటే
మాలిక్యూల్స్లో కాంపౌండ్స్ కూడా ఒక కేస్ అని అర్థం. ఓకే, దిస్ ఈజ్ ద మాలిక్యూల్స్ అండ్ కాంపౌండ్స్. నెక్స్ట్ when we are observing here differences between compounds and mixtures, one by one we can discuss here. First point here, what here? Compounds are having fixed proportion. What here? Fixed proportion. Compounds ki fixed proportion ga, compounds lo fixed proportion ga untadi. For example, దాని గురించి మీకు చెప్పాలంటే బ్రీఫ్గా చెప్తాను, తర్వాత నేను మీకు ఎలాబరేట్గా వస్తుంది నెక్స్ట్ క్లాస్లో లోపల. ఫిక్స్డ్ ప్రపోర్షన్, మనకు ఫిక్స్డ్ ప్రపోర్షన్ అర్థం కావాలంటే ఫస్ట్ మాస్ కావాలి, మాస్ నెంబర్ తెలవాలి మనకు. ఫర్ ఎగ్జాంపుల్ CO2ని కనుక మనం ఒక కాంపౌండ్ లాగా తీసుకున్నట్టయితే ఇక్కడ కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ అనేది అటామిక్ నెంబర్ 6, మాస్ నెంబర్ ఆర్ అటామిక్ వెయిట్ 12. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ జెడ్తో చూపిస్తాం, అది 8. అదే మాస్ నెంబర్ మీకు ఏతో చూపిస్తాం, క్యాపిటల్ ఏ, అది 16. వెన్ వీఆర్ అబ్జర్వింగ్ ద మాస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, here mass of carbon dioxide is nothing but is equal to how many carbons are there? 1 carbon plus how many oxygens are there? 2 oxygens. Here mass of carbon 12 plus 2 into mass of oxygen 16. Total 12 plus 32. How much? 44. This is the mass of 44 unified mass or 44 AMU. This is the mass of carbon dioxide. మనం ఈ 44 మాస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్లో ఇక్కడ కార్బన్ యొక్క మాసు ఎంత అంటే 12 అని చెప్తాం, 12 యూనిఫైడ్ మాస్ అని చెప్తాం. కార్బన్ అనేది ఎక్కడున్నా అంత ఫిక్స్డ్ ప్రపోర్షన్గానే ఉంటుంది, అంతే తప్ప అది మారకుండా ఉండదు. అంటే కార్బన్ డైఆక్సైడ్లో కార్బన్ యొక్క ప్రపోర్షన్ ఎంత అంటే 12/44 అని చెప్తాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్పెసిఫిక్. ఇక్కడికి వెళ్దాం. మిక్చర్స్లో ఎనీ కాంపోజిషన్, మనకు మిక్చర్లో అటువంటి కండిషన్స్ ఏం లేవు, ఏ కాంపోజిషన్లో అయినా కూడా సబ్స్టెన్సెస్ అనేవి ఉండొచ్చు. అదే కాంపౌండ్లో మాత్రం ఒక ఫిక్స్డ్ ప్రపోర్షన్తో మాత్రమే అక్కడ ఆ అంటే ఆటమ్స్ అనేటివి మనకి ఇక్కడ ఎలిమెంట్స్ అనేటివి ఉండాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ హియర్, స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ప్రాపర్టీస్. కాంపౌండ్స్కి ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ ప్రాపర్టీస్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇండివిజువల్ కాన్స్టిట్యూయెంట్స్ నాట్ రీటైన్డ్. అంటే కాంపౌండ్ లోపల మళ్ళీ ఇండివిజువల్గా డిఫరెంట్ సబ్స్టెన్సెస్ కానీ ఎలిమెంట్స్ కానీ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉండవు. అన్నీ కూడా ఒకసారి వన్స్ కాంపౌండ్ ఫామ్ అయింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉంది, వాటర్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాంపౌండ్. ఈ వాటర్ కనుక ఫామ్ అయితే వాటర్ దేని ద్వారా ఫామ్ అయింది? హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్తో ఫామ్ అయింది. కానీ ఆఫ్టర్ ఫార్మింగ్ ద వాటర్ ఈజ్ హ్యావింగ్ దిర్ ఓన్ ప్రాపర్టీస్. అంటే నువ్వు వాటర్ని ఎంత మొత్తంలో తీసుకున్నా సరే ప్రతి దగ్గరలో కూడా దాని ప్రాపర్టీ అనేది సేమ్గా ఉంటుంది. అంటే కాంపౌండ్లో ప్రాపర్టీస్ ఎట్లా ఉంటాయి? రీటైన్గా ఉంటాయి, కాన్స్టెంట్గా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ హోమోజీనియస్కి ఎగ్జాంపుల్, కాంపౌండ్స్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ హోమోజీనియస్కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ సపరేషన్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్స్ ఓన్లీ పాసిబుల్ బై కెమికల్ మెథడ్స్. ఇక్కడ కాంపౌండ్స్లో ఉండేటువంటి కాంపౌండ్స్ని మళ్ళీ ఇంకా మనం చిన్నగా అంటే సింప్లర్ సబ్స్టెన్సెస్గా విడదీయవచ్చు. అంటే ఇంకా చిన్నగా అంటే ఎలిమెంట్స్ లాగా కూడా మనం కాంపౌండ్స్ నుంచి ఎలిమెంట్స్ లాగా విడదీయవచ్చు. కానీ ఏ ప్రాసెస్ను ఉపయోగించాలి? ఇక్కడ ఖచ్చితంగా కెమికల్ టెక్నిక్స్, కెమికల్ మెథడ్స్ ఉపయోగించి మాత్రమే ఇక్కడ మనము సింప్లర్ సబ్స్టెన్సెస్గా కాంపౌండ్స్ని మనము ఇక్కడ విభజించడానికైతే, స్ప్లిట్ చేయడానికైతే అవకాశం ఉంది. నెక్స్ట్ ఫార్మేషన్ ఇన్వాల్వ్స్ ఎనర్జీ చేంజ్. ఇక్కడ కాంపౌండ్ ఫామ్ అయ్యేటప్పుడు కంపల్సరీ ఎనర్జీ చేంజెస్ అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. ఎప్పుడైనా ఒక కాంపౌండ్ ఫామ్ కావాలంటే కెమికల్ రియాక్షన్ జరగాలి. కెమికల్ రియాక్షన్లో ఎనర్జీ చేంజెస్ అనేది టేక్స్ ప్లేస్. ఒకవేళ ఇక్కడ కాంపౌండ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ హియర్?
కెమికల్ సబ్స్టాన్స్. ఈ కెమికల్ సబ్స్టాన్స్ కనుక ఫామ్ అయితే మనకి ఎనర్జీ చేంజెస్ అనేది కంపల్సరీ టేక్స్ ప్లేస్. ఎనర్జీ ఒకవేళ ఈ కెమికల్ సబ్స్టాన్స్ ఫామ్ అయ్యే క్రమంలో ఎనర్జీ కనుక మనకు రిక్వైర్డ్ అయింది అనుకుందాం. ఎనర్జీ రిక్వైర్డ్ కనుక అయితే అటువంటి వాటిని ఎండోథర్మిక్ రియాక్షన్ అంటాం. ఎండోథర్మిక్ రియాక్షన్స్ అంటాం. తర్వాత మీకు క్లియర్గా వస్తుంది ఇది. ఒకవేళ ఎనర్జీ కనుక రిలీజ్ అయింది అనుకుందాం. ఎనర్జీ కొత్త కాంపౌండ్ ఫామ్ అయింది, కెమికల్ సబ్స్టెన్స్ అనేది కాంపౌండ్ కొత్తగా ఫామ్ అయింది, అప్పుడు రిలీజ్ అయింది అనుకుందాం. ఎనర్జీ రిలీజ్ అయితే దాన్ని ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటాం. ఎగ్జోథర్మిక్ రియాక్షన్ మనము చెప్తాం. ఇవన్నీ మీకు ఫర్దర్ క్లాసెస్లో ఫర్దర్ వీడియోస్లో వస్తాయి. జస్ట్ ఇప్పుడు ఏంటంటే ఆ సందర్భం వచ్చింది కాబట్టి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇక్కడ కాంపౌండ్స్ ఫామ్ అయ్యేటప్పుడు ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ కాంపౌండ్స్ ఇన్వాల్వ్స్ ఎనర్జీ చేంజెస్. నెక్స్ట్ మిక్చర్స్ గురించి మాట్లాడితే ఇది ఎనీ కాంపోజిషన్లో కూడా ఏర్పడవచ్చు. మిక్చర్లో నో స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ప్రాపర్టీస్. మిక్చర్కు పర్టికులర్గా సెట్ ఆఫ్ ప్రాపర్టీస్ అంటూ ఏమీ ఉండవు. ప్రాపర్టీస్ ఆఫ్ ఇండివిజువల్ కాంటినెంట్స్ రిటైన్డ్. ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ మిక్చర్లో ఉండేటువంటి మళ్ళీ ఇండివిజువల్ కాన్స్టిట్యూయెంట్స్ ఉంటాయి కదా, వాటికి ఇండివిజువల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను శాండ్ విత్ వాటర్ తీసుకున్నా. శాండ్ విత్ వాటర్ తీసుకున్నట్టయితే శాండ్ విత్ వాటర్ అనేది ఒక మిక్చర్. ఈ మిక్చర్లో వాటర్కి వాటర్ యొక్క ప్రాపర్టీసే ఉంటాయి, శాండ్కి శాండ్ ప్రాపర్టీసే ఉంటాయి. అంతేగాని ఇది మిక్చర్ కదా అని చెప్పి టోటల్గా ఈ రెండు కలిపి ఒకటే ప్రాపర్టీగా అయితే ఉండవు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇండివిజువల్గా కూడా కాన్స్టిట్యూయెంట్స్ ఏమవుతుంది వాటి యొక్క ప్రాపర్టీస్ని కలిగి ఉండొచ్చు. నెక్స్ట్ మిక్చర్స్ అనేటివి హోమోజీనియస్గా ఉండొచ్చు, హెట్రోజీనియస్గా కూడా ఉండొచ్చు. మిక్చర్స్ అనేటివి హోమోజీనియస్గా ఉండొచ్చు, హెట్రోజీనియస్గా కూడా ఉండొచ్చు. నెక్స్ట్ సపరేషన్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్స్ బై ఫిజికల్ మెథడ్స్. ఇక్కడ మిక్చర్లో ఉండేటువంటి చిన్న చిన్న కాన్స్టిట్యూయెంట్స్ భాగాల్ని మనము ఫిజికల్ మెథడ్స్ని యూజ్ చేసి మనము ఈజీగా వేరు చేయొచ్చు. నెక్స్ట్ ఫార్మేషన్ మే ఆర్ మే నాట్ ఇన్వాల్వ్ ఎనర్జీ చేంజ్. ఇక్కడ మిక్చర్ ఫామ్ అయ్యేటప్పుడు ఎనర్జీ చేంజ్ అనేది జరగవచ్చు, ఎనర్జీ చేంజ్ జరగ కూడా పోవచ్చు. కానీ అదే కాంపౌండ్ ఫామ్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎనర్జీ చేంజెస్ అనేది మనకు జరుగుతాయి. అయితే ఎనర్జీ రిలీజ్ అవుతుంది, లేదంటే ఎనర్జీ మనకి రిక్వైర్మెంట్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్, సోడియం ఈజ్ ఏ సాఫ్ట్ మెటల్ అండ్ క్లోరిన్ ఈజ్ ఏ గ్యాసియస్ నాన్ మెటల్, బట్ సోడియం క్లోరైడ్ ఈజ్ ఏ బ్రిట్టల్ సాలిడ్, గివ్ రీజన్. ఇక్కడ ఏమంటున్నాడంటే సోడియం అనేది సాఫ్ట్గా ఉంటుంది, క్లోరిన్ అనేది గ్యాసు. మరి రెండింటి ద్వారా ఏర్పడేటువంటి సోడియం క్లోరైడ్ అనేటువంటి ఒక సాల్ట్ ఉంది కదా, ఆ సాల్ట్ అనేది బ్రిట్టల్ సాలిడ్ అనేది ఉంటుంది. ఏమంటున్నాడు ఇక్కడ ఎగ్జాంపుల్, రీజన్ ఏంటంటున్నాడు, సోడియం అండ్ క్లోరిన్ కంబైన్ కెమికల్లీ టు ఫామ్ సోడియం క్లోరైడ్ విచ్ ఈజ్ ఏ కాంపౌండ్. ఇక్కడ సోడియం ప్లస్ క్లోరిన్ మనకి ఫామ్ అయిపోయి సోడియం క్లోరైడ్ అనేటువంటి ఒక కెమికల్ కాంపౌండ్ వస్తుంది. కెమికల్ కాంపౌండ్ అనేది రావడం జరుగుతుంది. ఇన్ ఏ కాంపౌండ్ ద కాన్స్టిట్యూయెంట్స్ ఎలిమెంట్స్ డు నాట్ రీటైన్ దేర్ ప్రాపర్టీస్. మనకు కాంపౌండ్ ఫామ్ అయిన తర్వాత అంతకంటే ముందు దేని ద్వారా ఫామ్ అవుతున్నాయో దాని ప్రాపర్టీస్ని ఉండాలని ఏమీ లేదు. దేర్ ఫోర్ సోడియం క్లోరైడ్ గెట్స్ న్యూ సెట్ ఆఫ్ ప్రాపర్టీస్ which is completely different from sodium and chlorine. When we are the reaction between the sodium and chlorine, after chemical reaction the sodium chloride new substances will be formed. This new substance is nothing but chemical compound. The chemical compound is having new properties. That's why sodium chloride is having new set of properties which is completely different from sodium and chlorine. Sodium and chlorine మనము ఎక్స్ప్లెయిన్ అయితే చేయొచ్చు. నౌ వి విల్ స్టాప్ అవర్ వీడియో. రిమైనింగ్ నెక్స్ట్ వీడియో వి విల్ డిస్కస్ అబౌట్ ద సపరేషన్ టెక్నిక్స్, హౌ టు సపరేట్ ద కాన్స్టిట్యూయెంట్స్ ఫ్రమ్ ద మిక్చర్స్ నుంచి అందులో ఉండేటువంటి కాన్స్టిట్యూయెంట్స్ని ఎట్లా సపరేట్ చేయాలి, ఏమేమి టెక్నిక్స్ ఉన్నాయి మనకి సపరేషన్ టెక్నిక్స్ అనేది చూద్దాం. నెక్స్ట్ అందులో మనకి వన్ బై వన్ ఒక్కొక్క మెథడ్ ద్వారా అన్నీ కూడా మనము చేద్దాం. అవన్నీ కూడా ఫిజికల్ టెక్నిక్సే. ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కాంపౌండ్స్ని కనుక మనం ఇంకా కాంపౌండ్స్
సింప్లర్ సబ్స్టెన్సెస్గా రావాలంటే మనకు కెమికల్ టెక్నిక్స్ అవసరము, కెమికల్ మెథడ్స్ అవసరం. అదే మిక్చర్స్ని వాటి ఇంకా సింపులర్గా చేయాలంటే ఫిజికల్ టెక్నిక్స్ అవసరం. ఫిజికల్ మెథడ్స్ మనము జనరల్గా యూజ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.